జిమ్ నుండి రూమ్ లోకి వచ్చిన ఆకాష్ కి బెడ్ మీద ఐశ్వర్య కనిపించకపోవడంతో గుండె ఆగిపోయినట్లుగా అయింది. ఐషు అనుకుంటూ ఆందోళనగా రూమ్ లో వెతుకుతూ బాల్కనీలోకి వెళ్లగానే సోఫాలో అటు తిరిగి కూర్చున్న ఐశ్వర్యని చూసి ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించి మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్లి సోఫాలో వెనక నిల్చున్నాడు ఆకాష్. ఐశ్వర్యని ముట్టుకోవడానికి కూడా అతనికి చేతులు తడబడుతున్నాయి. ఎక్కడ అది కల అయిపోతుందో అనే భయంతో అది తన ఐశ్వర్యానే అని మనసు చెబుతుంటే వెనక నుండి 2 చేతులతో అలాగే ఐశ్వర్య ఫేస్ పట్టుకుని పైకి లేపి తన నుదుటిన పెదాలు వాణించి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు ఆకాష్. వీళ్ళకి కొంచెం దూరంలో కాఫీ తాగుతున్న స్వీటీకి ఆ ఫోజ్ నచ్చి వెంటనే తన ఫోన్లో క్యాప్చర్ చేసింది. ఆ సౌండ్ కి డిస్టర్బ్ అయిన ఆకాష్ స్వీటీని కోపంగా చూస్తూ ఐశ్వర్యని వదిలి తన ముందుకు వెళ్లి ఐశ్వర్య ముందు మోకాలపై కూర్చున్నాడు. ఆకాష్ తల మీద ఉన్న బ్యాండేజ్ ని చూస్తూ తడుముతూ ఏమైంది అని అడిగింది ఐశ్వర్య. ఆమె కంట్లో సన్నని కన్నీటి పొర. ఆకాష్ మీదున్న దిగులు స్పష్టంగా కనిపిస్తుంటే ఆ చేయి తీసి ముద్దు పెట్టుకుంటూ ఎలా ఉంది ఇప్పుడు అని ఆందోళనగా అడిగాడు ఆకాష్. ఆకాష్ ని తనివి తీరా చూసుకుంటూ బాగా భయపెట్టా కదా అని కన్నీళ్లను జారవిడుస్తూ అడిగింది ఐశ్వర్య. మోకాలపై ఉన్నవాడు కాస్త కిందకి కూలబడుతూ చాలా చాలా అంటే చాలా భయం వేసింది తెలుసా, నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనాయిషు అని ఎమోషనల్ గా చెప్పాడు ఆకాష్. ఆకాష్ అంతలా ఎమోషనల్ అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నారు. ఆకాష్ తన మీద ప్రాణాలే పెట్టుకున్నాడని తెలుస్తుండటంతో ఆకాష్ ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఐఎమ్ ఓకే నౌ, డోంట్ వరీ అని చెప్పింది ఐశ్వర్య. హలో, చిన్నపిల్ల ముందు మీ వేషాలేంటి, ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ రూంలో చూసుకోండి అని అల్లరిగా ఆట పట్టించింది స్వీటీ. ఆకాష్ స్వీటీ చెవి మెలేస్తూ అల్లరి దెయ్యం, ఐషుని నువ్వే తీసుకొచ్చావు కదా అని అడిగాడు. ఇట్స్ హర్టింగ్ ఆకాష్, లీవ్ మీ అని ఎగురుతూ యాక్షన్ చేస్తున్న స్వీటీని ఇంకొకటి పీకి తన చెవి వదిలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అది సరే, ఐషు కాన్షియస్ లోకి రాగానే ఫస్ట్ నాకు చెప్పాలి కదా అని సీరియస్ గా అడిగాడు. స్వీటీ వెర్రిగా నవ్వుతూ అంటే అది మరి చెప్తాను, కానీ నన్నేమనొద్దు అని ముందు జాగ్రత్తగా అడిగింది. ఆకాష్ ఫేస్ ని సీరియస్ గా పెట్టి ఏంటో అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. మమ్మీ ఇదిగో ఇలా చేస్తే నేను చెప్పను పో అని అలిగి వెళ్లబోతున్న స్వీటీ చెయ్యి వెనక్కి తిప్పి మెలపెడుతూ ఇప్పుడు వెళ్ళి చూస్తాను అని కోపంగా అన్నాడు ఆకాష్. ఆకాష్ కొంచెం స్మూత్ గానే పట్టుకున్నా స్వీటీ డ్రామా స్టార్ట్ చేసి ఏడుపు రాగం అందుకుంది. ఆకాష్ వెంటనే స్వీటీ చేయి వదిలి చెవులు మూసుకుంటూ డ్రామా క్వీన్, నిన్నేమి అనను కానీ ఇంకా యాక్షన్ ఆపేయ్ అని అరిచాడు. స్వీటీ టక్కుని ఏడు పాపేసి నిజంగా అని ఎగ్జైటింగ్ గా అడిగింది. ఆకాష్ కోపంగా చూడ్డంతో దిక్కులు చూస్తూ అంటే అది ఐషు నైటే కాన్షియస్ లోకి వచ్చింది, బట్ నేనే సూప్ తాగించి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టేశా. నైట్ అది కాన్షియస్ లోకి వచ్చినప్పుడు నువ్వు లేవు, అది నా తప్ప అని దబాయించింది స్వీటీ. అయినా ఆకాష్ సీరియస్ గా చూస్తుండడంతో అంటే ఇప్పుడు కూడా ఐషు లేచేసరికి నువ్వు జిమ్ లో ఉన్నావు, అందుకే నేను సన్లైట్ కోసం బాల్కనీలోకి తీసుకొచ్చాను, అయితే ఇప్పుడేంటి అని ఆకాష్ మీదకి వెళ్ళింది స్వీటీ. ఈడియట్ అని స్వీటీని కసిరి డాక్టర్కి ఫోన్ చేయడం కోసం రూమ్లోకి వెళ్లాడు ఆకాష్. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని సోఫాలో ఐశ్వర్య పక్కన కూర్చుంటూ బాబోయ్, ఆకాష్ అలా చూస్తాడేంటి, ఎంత షార్ప్ గా చూస్తాడో తెలుసా, నాకైతే హార్ట్ బీట్ అలా పెరిగిపోతుంది అని కళ్ళు తిప్పుతూ చెప్పింది స్వీటీ. అదేం లేదు, హే సో స్వీట్ అని నీరసంగా చెప్పిన ఐశ్వర్యతో అది నీకమ్మా మాకు కాదు కానీ పద కాసేపు రెస్ట్ తీసుకుందాం గాని అని మెల్లగా ఐశ్వర్యని లోపలికి తీసుకెళ్లింది స్వీటీ. ఐశ్వర్యని బెడ్ మీద కూర్చోబెట్టి కాసేపు పడుకుంటావా అని అడిగింది స్వీటీ. ఐశ్వర్య అలసటగా వెనక్కి వాలి నాకేమైంది అని ఏ భావం చూపకుండా అడిగింది. ఏమైంది, ఏం కాలేదు, జస్ట్ బీపీలో పడిపోయావు, ఊరికే వాగకుండా సైలెంట్ గా పడుకో అని కసిరి ఐశ్వర్యని పడుకోబెట్టి వెళ్ళిపోయింది స్వీటీ. వాష్రూమ్ నుండి బయటకొచ్చిన ఆకాష్ కి సీలింగ్ కేసి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న ఐశ్వర్యని చూసి నీ మట్టి బుర్రకంత స్ట్రెస్ ఇవ్వకు బంగారం అంటూ తన దగ్గరికి వెళ్లాడు. ఐశ్వర్య ఆకాష్ ని చూసి చిన్నగా నవ్వడంతో ఆకాష్ ఐశ్వర్యని ఎత్తుకుని ఆకాష్ ఏం చేస్తున్నావు అని ఐశ్వర్య అంటున్నా వినిపించుకోకుండా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి కిందకి దించి బ్రష్ కి పేస్ట్ పెట్టి ఐశ్వర్య చేతిలో పెట్టాడు. ఐశ్వర్య సైలెంట్ గా బ్రష్ చేసుకోగానే తనని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు.
ఈలోగా మేడ్ ఆకాష్ కోసం కాఫీ, ఐశ్వర్య కోసం మిల్క్ తేవడంతో మిల్క్ గ్లాస్ తీసి ఐశ్వర్య చేతిలో పెట్టాడు ఆకాష్. చేతిలో ఉన్న మిల్క్ గ్లాస్ ని ఆకాష్ ని మార్చి మార్చి చూస్తున్న ఐశ్వర్యని తాగు అని గద్దించడంతో కళ్ళు మూసుకుని ఫాస్ట్ గా తాగి గ్లాస్ ని టేబుల్ మీద పెట్టింది ఐశ్వర్య. ఆకాష్ నవ్వుకుంటూ టిష్యూ తీసి ఐశ్వర్య లిప్స్ తుడుస్తూ, నీ హెల్త్ సెట్ అయ్యే వరకు తప్పదు బేబీ అని కూల్ గా చెప్పాడు. ఏం జరిగింది అని అడగాలని ఉన్నా తను సెట్ అయ్యే వరకు ఆకాష్ చెప్పడని తెలిసి సైలెంట్ గా ఉండిపోయింది ఐశ్వర్య. ఆకాష్ చేయి పట్టుకుని అతని భుజంపై తలవాల్చి, ఇప్పుడు నేనేం అడిగినా చెప్పవని నాకు తెలుసు, బట్ నువ్వు కేర్ఫుల్ గా ఉండు ఆకాష్ అని బాధగా చెప్పింది. తన ఒంటి మీదున్న గాయాలని చూసి ఐశ్వర్య భయపడిందని అర్థం చేసుకుని, ఇవి చాలా చిన్న గాయాలైషు, విదిన్ 1 డేలో తగ్గిపోతాయి, భయపడుకో అని సున్నితంగా ఐశ్వర్య తల మీద ముద్దు పెట్టాడు ఆకాష్. నీకు చిన్నగా కనిపిస్తున్నాయేమో గాని చాలా గట్టిగానే తగిలాయి, అది నాకు తెలుస్తుంది అని ఉక్రోషంగా అంది ఐశ్వర్య. ఓకే ఓకే, నేను జాగ్రత్తగానే ఉంటాను, ఓకేనా అని ఐశ్వర్యని ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొడుతూ, కాసేపు రెస్ట్ తీసుకో, ఇప్పుడు నీకు రెస్ట్ ఎక్కువ అవసరం, ఓకేనా అని సీరియస్ గా చెప్పాడు ఆకాష్. ఐశ్వర్య నిద్రపోయిన తర్వాత తనని బెడ్ మీద పడుకోబెట్టి 2 డేస్ నుండి వర్క్ పెండింగ్ లో ఉండడంతో వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు ఆకాష్. స్వీటీ రూమ్ లోకి వచ్చి, ఆకాష్ బ్రేక్ఫాస్ట్ చేద్దురా అని పిలవడంతో, తర్వాత చేస్తాను, డాక్టర్ వస్తాడు, అతన్ని రూమ్ లోకి తీసుకురా అని ల్యాప్టాప్ లో నుండి తల పైకెత్తకుండానే చెప్పాడు ఆకాష్. ఓకే అంటూ స్వీటీ వెళ్లిన కాసేపటి తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి త్వరగా రెడీ అయ్యి బయటకొచ్చాడు ఆకాష్. కింద హాల్లోనే కూర్చున్న స్వీటీతో, స్వీటీ డాక్టర్ వస్తే ఐషుని దగ్గరుండి మరీ చూసుకో, నేను ఆఫ్టర్నూన్ వస్తాను, ఐషు లేస్తే నా గురించి వరి అవ్వద్దు అని చెప్పు అని హడావుడిగా చెప్పి వెళ్ళిపోతూ, హా ఐషుకి డైట్ ఏమివ్వాలో క్లియర్ గా అడిగి తెలుసుకో అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఆకాష్. వెళ్తున్న ఆకాష్ ని చూస్తూ, నీలో ప్రేమ, ద్వేషం, కోపం, ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి ఆకాష్ అనుకుంటూ ఐశ్వర్య రూమ్ లోకి వెళ్ళిపోయింది స్వీటీ. ఆల్రెడీ ఆకాష్ ఇన్ఫార్మ్ చేయడంతో డ్రైవర్ కార్ ఆపి పోర్టుకోలో రెడీగా ఉన్నాడు. ఆకాష్ పోర్టుకోలో అడుగు పెట్టగానే మైకల్ ఫాస్ట్ గా వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. ఆకాష్ కార్ ఎక్కుతూ, మైకల్ నువ్విక్కడే ఉండి ఐషుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. బాస్ మీకు థ్రెట్ ఉంది అని నసుకుతున్న మైకల్తో, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను మైకల్, ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అండ్ నాకంటే ఎక్కువగా ఐషుని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి కార్లో కూర్చున్నాడు ఆకాష్. ల్యాప్టాప్ లో ఫుల్ బిజీగా వర్క్ చేసుకుంటున్న ఆకాష్తో, సార్ వచ్చేసాం అని చెప్పాడు డ్రైవర్. 5 మినిట్స్ తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ చుట్టూ చూసి కార్ దిగాడు ఆకాష్. అది ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన బిల్డింగ్. ఆకాష్ కార్ దిగి స్టైల్ గా గాగుల్స్ పెట్టుకుంటూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత ఆ బిల్డింగ్ బయట ఆకారానికి లోపల అసలే పొంతన లేదని గ్రహించాడు. మోడ్రన్ ఇంటీరియర్ తో చాలా రిచ్ గా ఉండి అడుగడుగునా ఒక గార్డ్ కాపలా కాస్తున్నాడు. ఆకాష్ నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లాడు. అతడు లోపలికి వెళ్లగానే కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యంతో లేచి నిల్చున్నారు. ఆ హాల్లో ఉన్న అందరూ సూటు బూటు వేసుకుని వస్తే ఆకాష్ చాలా నార్మల్ గా ఫార్మల్ వేర్ లో ఉండడంతో అందరికీ ఆశ్చర్యంగా అనిపించి, ఇంత సింపుల్ గా ఉన్న వ్యక్తి మిత్రాస్ ఎంపైర్ కి వారసుడా అని అందరిలో సందేహం కలుగుతున్నా పైకి మాత్రం చిరునవ్వు పులుముకొని చూస్తున్నారు. ఆకాష్ మీరేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడుగుతూ ముందుకొచ్చాడు జితేంద్ర చటర్జీ. ఆకాష్ తెగింపు, ధైర్యం అతనికి అనుభవం అయినప్పటికీ అది కేవలం మిత్రాస్ వల్లే వచ్చినవి అని అతను అనుకోడు. మిత్రాస్ ఎంపైర్ కి అతడు వారసుడిగా లేకపోయినా ఆకాష్ అలాగే ఉంటాడు అని జితేంద్రకి బాగా తెలుసు. ఆకాష్ గంభీరంగా రావాల్సి వచ్చింది అని చెప్పగానే ఏదో జరిగింది అని అర్థం చేసుకున్నాడు జితేంద్ర చటర్జీ. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ మీరే అరేంజ్ చేయించారా అని డౌట్గా అడిగాడు జితేంద్ర. అవును అని ఆకాష్ అండంతో, ఈ బ్లాక్ వోల్స్ గ్యాంగ్ తో మీటింగ్ పెట్టాల్సినంత అవసరం ఆకాష్కేంటి అనుకుంటూ, ఎవరైనా సరే ఆకాష్ కోపానికి మూల్యం చెల్లించక తప్పదు, ఏం జరుగుతుందో చూడాలి అని నిట్టూర్చాడు జితేంద్ర చటర్జీ. ఆ వెంటనే, చెప్పండి ఇంత అర్జెంటుగా ఎందుకు మీట్ అవ్వాలి అనుకున్నారు అని వినయంగా అడిగాడు. మీ గ్యాంగ్ లో ఒకరి డీటెయిల్స్ కావాలి, అది కూడా వీలైనంత తొందరగా అని ఆర్డర్ వేశాడు ఆకాష్. ఎవరో బయట వ్యక్తి తమ గ్యాంగ్ కి సంబంధించిన డెన్ కి వచ్చి ఇలా ఆర్డర్ వేయడం ఆ రూమ్ లో ఉన్న మిగిలిన వాళ్ళెవ్వరికీ నచ్చలేదు. రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆకాష్ కనీసం తమ వైపు చూడకపోవడం, కేర్లెస్ గా బిహేవ్ చేయడంతో వారిలో అప్పటికే ఆకాష్ మీద ఉన్న కోపం మరింత పెరిగిపోయింది. 6 షేర్ హోల్డర్స్ తో ఉన్న ఈ బ్లాక్ వూల్ఫ్ గ్యాంగ్ లో జితేంద్ర చటర్జీ ఒక్కడే వయసు, అనుభవం ఉన్నవాడు. మిగిలిన 5 వారసత్వ హక్కుతో వచ్చిన ఉడుకు రక్తం ఉన్న యువకులు.
ఆకాష్ అసహనంగా ఫీల్ అవుతూ, ఏంటిది, ఎప్పుడూ లేంది ఎందుకిలా అనిపిస్తుంది? మనసంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్నాడు. జితేంద్ర చటర్జీ ఆలోచిస్తుండడం చూసి, ఏం ఆలోచిస్తున్నారు? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా అని కఠినంగా అడుగుతున్న ఆకాష్ని కోపంగా చూస్తూ, ఎవ్వడ్రా నువ్వు? నీకెందుకు మాలో ఒకడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పెద్ద పుడింగిలో ఒక్కడివే వచ్చావు. ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్లాలని లేదా ఏంటి అని ఆవేశంగా అరిచాడు ఒక యువకుడు. రెహమాన్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? కాసేపు సైలెంట్గా కూర్చో అని అరిచాడు జితేంద్ర. భాయ్ ప్లీజ్, ఇది అతగాడి సామ్రాజ్యం కాదు, మన చీకటి సామ్రాజ్యం. ఇక్కడికొచ్చి మనందరి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తే నేను చూస్తూ ఉండలేను. బయట మిత్రాస్ పవర్ వర్కౌట్ అవుతుందేమో కానీ ఇక్కడ కాదు అని స్థిరంగా చెప్పాడు రెహమాన్. ఆకాష్ని అతనొక్కడే అపోజ్ చేయలేడు అని రెహమాన్కి బాగా తెలుసు. అందుకే అందరికీ ఇది తమ సామ్రాజ్యం అని గుర్తు చేస్తూ అందరిలో ఆకాష్పై వ్యతిరేకతను తీసుకురావడానికి ట్రై చేశాడు. రెహమాన్ అంచనా కరెక్ట్ అయ్యి, ఎస్ బాస్, ఇక్కడ మనందరికీ ఈక్వల్ షేర్ ఉంది కాబట్టి అందరికీ ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది అని రెహమాన్ వంత పడారు అందరూ. వాళ్ళందరినీ కోపంగా చూస్తున్న ఆకాష్ని భయంగా చూస్తూ, ఆకాష్ వాడేదో తెలియక అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్న జితేంద్ర చటర్జీకి చెయ్యి అడ్డుపెట్టి చూపించాడు ఆకాష్. ఈ రోజు ఎందుకు ఆకాష్ చాలా కోపంగా కనిపిస్తున్నాడు? ఈ కోపంలో వాళ్ళని ఏం చేస్తాడో ఏంటో అని జితేంద్ర భయపడుతుండగా సరిగ్గా అప్పుడే ఆకాష్ ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసి చూసి ఆ కాల్ మైకల్ నుండి అవ్వడంతో అందరినీ ఒకసారి చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్లాడు. జితేంద్ర చటర్జీ రిలాక్స్ అవుతూ చైర్లో కూర్చుని బాటిల్ వాటర్ ఖాళీ చేశాడు. ఐశ్వర్య సేఫ్ అయినట్లేనా? ఈ బ్లాక్ వోల్ఫ్ గ్యాంగ్ దగ్గరికి ఆకాష్ ఎందుకు వెళ్లాడు? మైకల్ నుండి కాల్ వచ్చింది అంటే మ్యాన్షన్లో ఏదైనా ప్రాబ్లమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.